రాజ్యాంగేతర శక్తుల ఒక్కసారి చూడొచ్చు. షాడో ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి, షాడో సీఎంగా కొండలరెడ్డి, ముఖ్యమంత్రి ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో దందాలు, విమర్శల పాలవుతున్న సీఎం సోదరుల వ్యవహార శైలి, ప్రశ్నిస్తే జర్నలిస్టులపై దాడులు, మహిళా జర్నలిస్టులపై పెరుగుతున్న దౌర్జన్యాలు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? రాజ్యాంగేతర శక్తులుగా సీఎం రేవంత్ రెడ్డి సోదరులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ మాత్రం సంకోచం లేకుండా మహిళా జర్నలిస్టులపై దాడులకు వారి అనుచరులు తెగబడుతున్న వైనం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అన్న తిరుపతి రెడ్డి షాడో ఎమ్మెల్యేగా, తమ్ముడు కొండలరెడ్డి షాడో సీఎంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్రాన్ని తమ జాగిరిగా మార్చుకున్నారని, తాము చెప్పిందే వేదమన్నట్లుగా పాలనలో తలదూర్చుస్తున్నారని విమర్శల పాలవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతే కదా, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అనే బదులు యనుమల వారి రాజ్యం అన్నదమ్ముల పాలన అంచే సరిపోతుందేమోనని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పాలనలో సీఎం సోదరులు రేవంత్ రెడ్డి, కొండలరెడ్డి విపరీతంగా తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి విపరీతమైన జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొడంగల్లో షాడో ఎమ్మెల్యేగా అన్న తిరుపతి రెడ్డి ఉంటే, సెక్రటరియట్లో షాడో సీఎంగా కొండలరెడ్డి ఉన్నారని పలువురు విమర్శిస్తున్నారు. సీఎం సోదరులు పేరు చెప్పుకొని కబ్జాలకు పాల్పడుతున్నారని, వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని, వారి పేర్లు చెప్పుకొని కొంతమంది యథేచ్ఛగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అడిగితే బెదిరింపులు, ఎదురు తిరిగితే దాడులు అన్న చందంగా కూడా తయారైంది వ్యవస్థ, తయారు చేశారు. ఇక ప్రజాపాలన కోట్ల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన తమ దురదృష్టకరమంటూ బాధితులు వాపోతున్నారు. నిన్న మొన్నటి వరకు సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై ఏ విధంగా దాడులు జరిగాయో కూడా మనం చూసాం. నేనేమంటున్నానంటే, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన తమ్ములు మీరు పరిపాలనకి ఎంత దూరంగా ఉంటే మీకు అంతే మంచిది. మీది కుటుంబ పాలన, కేసీఆర్ది కుటుంబ పాలన కాదు, మీది నయవంచనమైన కుటుంబ పాలన. ఇది రాసిపెట్టుకో. మీరు భవిష్యత్తులో దీనికి సంబంధించి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, రేపు భవిష్యత్తులో దీని పరాభవాన్ని మీరు గట్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను చెప్తున్నా కదా. ఇక పాలకుర్తిలో నీటి కరువు. ఇక చూడు, పాలకుర్తిలో నీటి సాగు కరువు వచ్చిపోయిన పరిస్థితి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలంలో కూడా నీళ్లు ఏ విధంగా వచ్చినాయి? గలగల మన పారుతూ గంగమ్మ తల్లి మన పాదాల ఉడికి చేరింది. అది ఎండాకాలంలో చెరువులు మత్తలు పోసినాయి, వాగులు పోయినాయి, అన్ని రకాలుగా పోయినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేవని, నీటి సాగు కరువైందని చెప్పిన పరిస్థితి కనబడుతుంది.